హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే దేవుడి గది అనేది శుభ్రం చేసుకుంటున్నానండి. మొత్తం కూడా ఒక క్లాత్ తుడిచేసాను. ఇప్పుడైతే అన్నిటికి కూడా బొట్లు పెట్టుకుందాం అని చెప్పేసి వీటన్నిటికి కూడా బొట్లు అనేది ముందు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక తడి క్లాత్ అయితే తుడిచానండి. తర్వాత పొడి క్లాత్తో కూడా తుడిచేసాను నీట్గా. ఇప్పుడైతే గంధంతో బొట్లు పెట్టి దాని మీద కుంకుమ బొట్లు అయితే పెడతాను. దానికోసం అయితే అన్నీ సర్దుకుంటున్నానండి. ముందు ఇల్లు మొత్తము పట్టులు అవి తీసేసాను కదా, ఒక దేవుడి గది మాత్రం ఉండిపోయింది. ఈరోజు బుధవారం కదా, ఈరోజు అయితే శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుంటున్నాను. దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రి మొత్తం కూడా తోముకున్నానండి. ఇప్పుడైతే గంధం అయితే తీసుకున్నానండి. గంధంలో నేను జవ్వాది పౌడర్ కొంచెం రోజు వాటర్ కలిపానండి. ఈ మూడు కలిపేసి ఇంకా బొట్లు అయితే పెట్టేస్తాను, దాని మీద కుంకుమ పెట్టుకోవడం కోసమని. ఈ జవ్వాది పౌడర్ మంచి స్మెల్ వస్తుందండి. అది కూడా జవ్వాది పౌడర్ లక్ష్మీదేవికి ఇష్టం అండి. అందుకోసమని మనం దీపం వెలిగించేటప్పుడు కూడా అందులో కూడా జవ్వాది పౌడర్ వేస్తాం కదా, మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి అందుకైతే ఇందులో కలిపానండి. చాలా బాగుంటుంది. ఇగోండి, ఈ బాక్స్కి అయితే మొత్తము బొట్లు అయితే పెట్టుకున్నాను కదా. ఇందులో మా అత్తయ్యకి సంబంధించినవన్నీ ఉంటావండి. ఎందుకంటే మా అత్తయ్య మా ఇంటి పేరెంటారు అనమాట. అందుకోసమని ఆవిడ ఏమేమి చెప్పారో అవన్నీ కూడా నా బాక్స్లో పెట్టి ఉంచుకున్నామండి. డైలీ మేము పూజ చేసుకుంటాం. ఈ కుండ ఉంది కదా, ఈ కుండగా చుట్టూ పసుపు రాసి బొట్లు అయితే పెట్టానండి. ఈ కుండలో కొంచెం చిల్లర పైసలు ఉంచాను. నెక్స్ట్ అనేది మేము ఏదైనా పూజ చేసినప్పుడు ముడుపు కట్టామనుకుంటే ఆ ముడుపు అయితే అందులో ఉంచుతామండి. గుడికి వెళ్ళి వేసినంత వరకు కూడా ఆ కుండలే ఉంచుతాం మేము. నెక్స్ట్ వచ్చేసి ఇది తెల్ల జిల్లుడు ఉంటుంది కదండి, తెల్ల జిల్లుడు వేరుతో చేసిన వినాయకుడు అండి. ఇది ఆన్లైన్లో తెప్పించిందే. ఇది మేము పూజ చేసుకునేటప్పుడు పెడతాను. ఏదైనా పూజ చేసేటప్పుడు, విఘ్నేశ్వరుడు పూజ చేసేటప్పుడు, మళ్ళీ సంకటహార చతుర్థి పూజ చేసినప్పుడు ఈ విగ్రహం అయితే పెడతానండి. నెక్స్ట్ అయితే ఇది సాలగ్రామ రాయి అండి. ఇది పక్కన ఆంటీ ఏమో ముక్తినాథ్ వెళ్ళారండి. అక్కడ నుంచి గండకీ నది నుండి ఈ సాలగ్రామ రాయి తీసుకొచ్చారు. ఇదేమో పూజ గదులు ఉంటే మంచిదని చెప్పేసి ఆ పూజ గదులు అయితే నేను పెట్టుకుంటున్నాను తెచ్చినప్పటి నుంచి కూడా. ఇది గంధం రాసి బొట్లు అయితే పెట్టాను. ఒక ప్లేట్లో పెట్టేసి అయితే పెడుతున్నాను.
ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లలో పెట్టుకుని సర్దుకుంటున్నానండి. ఇదేమో చూసారు తాబేలదేమో బయటని ఎక్కడైనా షోకేజ్లో పెడితే బాగుంటుంది. కాకపోతే నేను దేవుడి గదిలో పెట్టుకున్నానండి, పూజ చేసుకుంటున్నాను. ఇది బయట పెట్టయితే మూను పడేస్తాడండి. డైలీ పూజ చేసుకుంటే మంచిదే కదని చెప్పేసి నేనైతే ఇది పూజ గదిలోనే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ గౌరీదేవి సెట్ ఉంది కదండి, ఇది వైజాగ్లో తీసుకున్నాను కనకమహాలక్ష్మి గుడి దగ్గర. వీటికైతే పసుపు రాసి ఇంకా బొట్టులో పెట్టుకుంటాను. వీటికైతే గంధంతో కాకుండా పసుపు అయితే ఎక్కువ కలుపుతున్నానండి. పసుపు రాస్తే బాగుంటుంది కదని చెప్పేసి గంధంతో రాస్తే కొంచెం తెల్లగా వచ్చేస్తాయి, అందుకని పసుపుతో రాస్తున్నాను. పసుపు రాసి బొట్టులో పెట్టుకుంటే బాగా కనిపిస్తాయండి. వీటికి కూడా పసుపు అది రాసేసాను కదా, కుంకుమ ఇంకా వరిపిండితో ముగ్గులు పెడితే బొట్లు పెడితే బాగా కనిపిస్తామండి. అందుకోసం వాటితోనైతే నేను బొట్టులో పెట్టాను. ఇప్పుడైతే మొత్తం అన్నిటికి కూడా బొట్టులో పెట్టేసి వాటిపైన ముగ్గు అయితే వేస్తున్నానండి. ఇవన్నీ వేసేసాను కదా, ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటాను. ఈ ప్లేట్లో పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా. దానికోసం అయితే క్లాత్ అయితే ఇలా కుట్టానండి. వాటి మీద పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి, అందం కూడా ఉంటుందని చెప్పేసి అన్నీ కూడా ఆ ప్లేట్లో పెట్టేసి ఇలా పెట్టుకుని పూజ అయితే చేసుకుంటానండి నేను. ఇప్పుడైతే మొత్తం అన్నీ కూడా దేవుడికి సంబంధించినవన్నీ కూడా బొట్టులో పెట్టి సర్దుకున్నానండి. ఇప్పుడైతే ఫొటోస్ ఉన్నాయి కదా మా అత్తయ్య మావి, వాటికి కూడా బొట్టులో పెట్టేసి దండలు కూడా ఉతికి ఉంచాను కదండి, అవి కూడా పెట్టేస్తానండి. ఇప్పుడు దండలు కూడా తెచ్చేస్తున్నాను, వేసేస్తాను అనమాట. ఏవైనా పూజలు అయినప్పుడు గట్రా దండలు కుడతాం కదండి, అవే వేస్తాను. డైలీగా అయితే ఈ దండలు అయితే ఉంచుతానండి. అప్పుడు ఫ్రెష్ పువ్వులు కుట్టేటప్పుడు అవి అయితే ఫ్రెష్ పువ్వులనే వేస్తాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం క్లీన్గా తుడిచేసి బాగా సర్దేశాను కదండి, చాలా బాగుంది. చూడడానికి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది కదా. ఇలా ఉంటే పూజ చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. నేను ఎప్పుడు కూడా పూజ రూమ్ అనేది ఇలాగే సర్దుకుంటాను. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కూడా నా పూజ రూమ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.